ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. అమ్మా నన్ను ఒక్కసారి పిలిస్తే కదా మీ నాన్న నన్ను పెళ్లి చేసుకునేది. నేర్పు అమ్మ అనడం నేర్పు. కాదు నాన్న, బాబు. ఎవడే బాబు? తప్పంతా నీలో ఉంది, నీ మనసులో ఉంది. మీ అక్క పొరపాటు చేస్తే తప్పంతా దాందే అనుకున్నాను. అదే పొరపాటు నువ్వు చేసావంటే ఈ తప్పు మీది కాదు, నాదే. లేదు నాన్న, నేను ఏ పొరపాటు చేయలేదు. ఒక పక్కన నీ పెళ్లి ఏర్పాటు జరుగుతుంటే ఇక్కడ విడిచేత అమ్మ అనిపించుకోవాలని చూస్తావా? ఇంతకన్నా తప్పు, ఇంతకన్నా పొరపాటు ఇంకేమన్నారు? క్షమించండి, మీరు పెద్దవారు. మేము ఆవేశపడితే మీరు సర్ది చెప్పాల్సింది పోయి మీరే ఆవేశపడితే. ఈ మంచితనం నటించే మమ్మల్ని నిలువున మోసం చేశావు. నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధపడ్డావు. సార్ నేను చెప్పేది ఉంటే. ఏంటో నువ్వు నాకు చెప్పేది? నువ్వు మాయ మాట చెప్పకపోతే నా కూతురు నీ వల్ల పడుతుందా, నీ కొడుకు చేత అమ్మ అనిపించుకోవాలని చూస్తుందా? నీలాంటి నయవంచుకుని నా గడపలోకి అడుగు పెట్టినటమే నేను చేసిన మహాపాపం. నమ్మించి గొంతు కోసావు కదా. సార్ అది కాదు, చెప్పేది నీకే. మర్యాదగా బయటికి వెళతావా, మెడ పెట్టుకుని నెట్టమంటావా? హలో, బయటకి నెట్టే ముందు ఇతను ఎవరో తెలుసుకోండి. నువ్వేం మాట్లాడతా? నన్ను ఆపకో. ఈయన ఇంత అవమానించిన తర్వాత తలదించుకుని నుంచోవాల్సిన అవసరం నీకు లేదు. నేను చెప్పే తీరుతాను. నువ్వేంటో చెప్పేది? మీరు ఇప్పుడు ఇసిరేసారే, ఈ బిడ్డ ఎవరనుకున్నారు? మీ మనవడు, మీ పెద్ద కూతురు 9 నెలల్లో మోసి కన్న బిడ్డ. మీరింత అవమానించిన పౌరుషం చంపుకొని నిలబడ్డాడే ఇతనే మీ దివ్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త. అంటే మీ ఇంటి అల్లుడు. అల్లుడు కాబట్టే మీ అమ్మాయికి ఉద్యోగం ఇప్పించాడు. ఇప్పుడు పెళ్లి కూడా చేయాలనుకుంటున్నాడు. లక్షలు ఖర్చు పెట్టి మీ కొడుకు ఇంజనీరింగ్ సీట్ సంపాదించి పెట్టాడు. భవిష్యత్తులో మీ కుటుంబానికి ఏ లోటు రాకూడదని ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేశాడు. ఎవడో స్టూడెంట్ ఇవన్నీ ఎందుకు చేస్తాడండి? మీ అల్లుడు కాబట్టే చేశాడు. ఏంటమ్మా అలా చూస్తున్నారు? అల్లుడు ఉన్నాడు, మనవడు ఉన్నాడు, కూతురు ఎక్కడా అని చూస్తున్నారా? కన్నబిడ్డ బతికుండగానే పిండం పెట్టాడు కదమ్మా ఈ తండ్రి. ఈయన ప్రేమతో పెట్టిన 4 మెతుకులు తినటానికి తను ఎప్పుడూ వెళ్ళిపోయిందమ్మా. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మీ ఇష్టం. ఎన్ని కర్మలు చేసుకుంటారో చేసుకోండి, ఎన్ని పిండాలు పెట్టుకుంటారో పెట్టుకోండి. ఇంకా ఎందుకు ఎక్కడ నిలబడ్డావు? చదువు జ్ఞానాన్ని పెంచుతుంది. అందరికీ చదువు చెప్పి చెప్పి ఈయనకున్న జ్ఞానం ఎప్పుడో పోయిందిరా. రే, కన్న కూతురు బతికొండగానే కర్మ చేసిన ఆయన అల్లుని తీసుకుని నెత్తి మీద పెట్టుకుంటాడు అనుకుంటున్నావా? అసలు ఎలాంటి మనుషులతో అనుబంధం పెంచుకోవాల్సిన కర్మ నీకు లేదురా. పద. పంపిన మనీ ఆర్డర్లు తిప్పి పంపినా, లెటర్స్ చింపినా అక్క ఎక్కడో ఒక చోట హాయిగా బతుకుతోందన్న సంతోషం మీ కళ్ళల్లో కనిపించేది. ఇప్పుడు అక్క చనిపోయిందని తెలిసి ఉన్న చోటే కూలిపోయారంటే అక్క మీద మీకెంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది. ఏది ఎలా జరిగినా అక్క ఈ ఇంటి మనిషి, అక్క కొడుకు ఈ ఇంటి బిడ్డే. కానీ వాడి రోజు అమ్మ లేని వాడైపోయాడు. అక్క పోయిన తర్వాత బావ కూడా ఇంకో పెళ్లి చేసుకోకుండా తన బిడ్డ కోసమే బతుకుతున్నాడు. అతను పొరపాటున మరో పెళ్లి చేసుకుని ఉంటే ఆ భార్యగా వచ్చే మనిషి బాబుని సరిగ్గా చూసుకోకపోతే
బాబుకి అమ్మే కాదు, తండ్రి కూడా దూరం అయిపోయేవాడు. అందుకే బావ లాంటి మంచి మనిషికి తోడుగా ఉండి అమ్మ లేని అక్క బిడ్డకి అమ్మగా ఉండిపోవాలని ఆశపడ్డాను. అది తప్ప నాన్న? ఇంకా అది తప్పేని మీరనుకుంటే నేనేం చెయ్యాలి? మీరే నిర్ణయించండి. నా దగ్గర పాఠాలు నేర్చుకుని నాకే గుణపాఠం నేర్పించావు. నిన్ను చూస్తుంటే ఆనందంగా ఉంది. మాస్టారు, సూర్య ఎక్కడ? ఓం గణపతిం భవామహే కవిం కవీనాం పుష్పవస్మాతుమ్యాహం కేశవాయ స్వహ నారాయణాయ స్వహ మాధవాయ స్వహ. అజా గోత్రం పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రోద్భవస్యాః. పేరు దివ్య. దివ్యానామధేస్యాః. పరిధానసంసార్థాంగపిండప్రదానం కరిష్యే. యజమానస్యాః ఓం భద్రం కర్ణేభిः శృణుయామదేవాः. మాతృం పిండప్రదానం కరిష్యే. అస్య యజమానస్యాః మాతృమాతామహీనాం పిండప్రదానం కరిష్యే. అస్య యజమానస్యాః మాతృమాతామహీనాం పిండప్రదానం కరిష్యే. అజయమానస్య చంద్రమం విషయ ఓం దక్షం జ్యోతాపుణీ మే గాతుం జిహ్నాయ గాతుం జిహ్నాయ ఏమండి? ఆ రోజు నా మూర్ఖత్వంతో బతికున్న కూతురికి పిండం పెట్టి బయటికి పంపించేశాను. నేను చేసిన పాపానికి తల్లి చేతి గోరుముద్దలు తినాల్సిన పసివాడు ఈ రోజు తల్లికే పిండం పెట్టే పరిస్థితి వచ్చింది. నా జీవితంలో నేను దిద్దుకోలేని తప్పు చేశాను లక్ష్మి. పిండానుద్వాసయ గయాయాంగచ్చతి గయాయాంగచ్చతి. స్నానం చేశారండి? అల్లుడు, నువ్వెవరు? ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా నిన్ను అవమానించి చాలా పెద్ద పొరపాటు చేశాను. లేదండి, మీరే పొరపాటు చేయలేదు. అవునండి, మీరు మీ పెద్ద కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. కానీ ఆమె ప్రేమించిన వాడిని చేసుకుంటానని బయటకు వచ్చేసింది. ఆ బాధ నుండి బయటపడి చిన్న కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. కానీ ఆ కూతురు కూడా ఓ బిడ్డని అమ్మా అని పిలవరని అడుగుతుంటే ఏ తండ్రికైనా బాధ కలుగుతుంది. మీ పరిస్థితుల్లో నేను అలాగే చేసేవాడిని. అందుకే మీరంటే నా గౌరవమే తప్ప మీ మీద నాకెప్పుడు కోపం లేదు, రాదు. నువ్వు ఆలోచించినంత మంచి మనసుతో నేను ఆలోచించలేకపోయాను. ఇంత మంచి మనిషి నా కూతురికి భర్తగా దొరికాడని, నాకు అల్లుడు కాబోతున్నాడని తెలియక నా కూతుర్ని శాశ్వతంగా దూరం చేసుకున్నాను. ఇప్పుడు నీ చేత మామయ్య అనిపించుకునే అర్హతను కూడా పోగొట్టుకున్నాను. అంత మాటలొద్దు మావయ్య గారు. ఇప్పటికైనా మీరు అల్లుడిగా నన్ను ఆదరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం నీకే కాదు, మా అందరి మధ్య శాశ్వతంగా ఉండిపోయేటట్టు నువ్వే చేయాలి. ఏం చేయమంటారో చెప్పండి. స్వప్న మెడలో నువ్వు తాళి కట్టాలి. ఆమెకు భర్తవే మళ్ళీ నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టాలి. ఇప్పటి వరకు మీరు ఏ పొరపాటు చేయలేదు. అసలు పొరపాటు ఇప్పుడే చేయబోతున్నారు. సూర్య, అవును మావయ్య, దివ్య చనిపోయింది, నేను ఒంటరి వాణ్ణి అని ఎప్పుడైనా ఎవరి దగ్గర చెప్పానా? దివ్య చనిపోయిందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆమె నాతోనే ఉంది, నాలోనే ఉంది. నేను చేసే ప్రతి పని వెనుక ఆమె నిర్ణయం ఉంది.
తను నాలో ఉండి నన్ను నడిపిస్తుంది. నా కొడుకుని మీ మనవడుగా ఒప్పుకుని తను చేసింది తప్పు కాదని, అది మీరు తెలుసుకోవాలని దివ్య చివరి కోరింది. మీరు అల్లుడు అని నన్ను ఎప్పుడు పిలిచారో అప్పుడే ఆమె ఆశ నెరవేరింది. ఇక మిగిలింది స్వప్న పెళ్లి. అది కూడా జరిగిపోతే ఆమెకిచ్చిన మాట నిలబెట్టుకున్నానన్న తృప్తితో సంతోషంగా వెళ్ళిపోతాను. మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు నా ఇంట్లో నేను తీసుకున్నదే నిర్ణయం. ఇక నుంచి నా అల్లుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో అదే అందరి నిర్ణయం. నీ చేతుల మీదుగా స్వప్న పెళ్లి చేయి. నాకు రాత్రి పెళ్లి కన్నా పగల పెళ్లి కృష్ణ మంత్రి గారు ఏదో అడుగుతున్నారు చూడ. ఇటు ఎక్కడికి? మొత్తం ఐదులు కట్టుబడి కావాలని గెలట్కి వెళ్తున్నా. నేను ఇస్తాలే గానీ నువ్వు వెళ్ళి గెస్ట్ రిసీవ్ చేసుకో. ఇదిగో మా రెడీగా అడిగావుగా, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? అయిపోవచ్చింది నాన్న. త్వరగా రెడీ చేయండి, మా అవతల ముహూర్తం దగ్గర పడుతుంది. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు. పెళ్లి కూతురు నవ్వకపోతే ఎంత అలంకరణ చేసినా వేస్ట్. నమస్తే ఆంటీ. ఏంటి పిల్లలు రాలేదా? మాకు పిల్లలు లేరుగా. పిల్లలు లేరా? అంకులు ఏం చేస్తుంటారు? రైల్వేలు, టీసీ. అదే అలా చెప్పండి. నైట్ డ్యూటీలు, ఓవర్ టైం డ్యూటీలు ఎక్కువైపోయి ఉంటాయి. అదేం కాదు, అప్పుడే పిల్లలు ఎందుకని దగ్గరుండి నేనే కట్ చేయించాను. సంసారంలో సెన్సార్ గట్ట. నమస్తే నమస్తే, యంగ్ అండ్ ఎనర్జెటిక్ కపుల్. అంకుల్ మీరు మగాళ్ళెంపు కూర్చోండి, ఆంటీ ఆడోళ్ళెంపు కూర్చుంటారు. యూ రాస్కెల్, కలవక 20 సంవత్సరాల తర్వాత కలిసి మా ఇద్దరిని విడదీస్తావు నువ్వు. అది కాదండి, ఆంటీ మగాళ్ళెంపు సిగ్గుపడతారని. అయితే నేనే ఆడోళ్ళెంపు కూర్చున్నాను. వాట్ డార్లింగ్? కమాన్. ఈడో రిటైర్ అయిపోయిన మధ్యన ఇదో సర్వీస్ అయిపోయిన లైలా ఏదో బిల్డప్ లో. తాగండి, మీరు ఇంటికి వచ్చినట్టున్నారు. వాచ్మెన్ మా ఆయన ఎక్కడైనా కనపడ్డా? కనపడలేదా? అమ్మో, మైక్లు అనౌన్స్ చేసిన వేస్టే, వినబడి సావదు కదా. అదే కదా నా బాధ. వదిలి పారదప్పండి. అదే చీకటి పడకుండానే వెతుకుతాం పదండి. ఇదిగోండి, ఇక్కడ ఉన్నారు మీ వారు. ఆపండి. ఏంటయ్యా చెవిటోడి మీద సన్నయ్య అవుతున్నారు? ఏంటండి ఆయన చెబుతాడా? మరి అదేంటి శంకర్ శెట్టిలో తల వేస్తున్నాడు? మూల శంకర శాస్త్రి ఏం కాదు, గురువు గారు. వాళ్ళు ఎప్పుడు ఆపేశారు, మీరు ఇంకా ఆపలేదు. బాగా చెప్పావు. ఎంత బాగా వాయించారయ్యా. ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం అని సినిమాలో కన్నా వీళ్ళే బాగా అది వాయించారు. కాదండి బాబు, ఇది త్యాగరాజ కృతి. చెప్పండి అయ్యా. ఏమండి, ఇప్పుడైనా చౌడు మిషన్ పెట్టుకొని చావచ్చు కదా. బాగా చెప్పావు. ఇదిగో ముహూర్తానికి టైం అయింది, రండి. పెళ్లి ఆగిపోయిందా? అవ్వా రండి. అన్నా పెళ్లి కూతురు తొందరగా తీసుకురండి, సమయం కావస్తోంది. ఈ టైంలో కూడా పిన్ని వదలవా? బావా, చివరిసారిగా అడుగుతున్నాను, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక్క మాట నువ్వు చెప్పావంటే. ఏంటి పిచ్చి పిచ్చి ఆలోచన మానేసి వెళ్ళి తాళి కట్టించుకో. నీకే చెప్పేది, వెళ్ళు. ప్రార్థనా నమస్కరోమి మాతన్నమాని కమలే కమలాయ సాక్షి. అదే ఊరుకో. లక్ష్మీ బాబు భజంత్రిలో వాయించండి, బాబు వాయించండి. బంగారు కన్నా, ఎన్నాళ్ళకి నన్ను అమ్మాని పిలిచావు. ఈ పిలుపు కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను రా. ఓకే ఓకే, మాటలు వచ్చే ముందు పిల్లలు ఎవరైనా అమ్మా అనే పిలుస్తారు.
ఇంత చిన్న విషయానికి పెట్ల మించి లేచి వచ్చేయాలా? ముహూర్తం దాటిపోతుంది, వెళ్ళి తాళి కట్టించుకో. ముహూర్తం దాటిపోయినా పర్వాలేదు. మంచి ముహూర్తంలో వీడు నన్ను అమ్మ అన్నాడు. వీడి పిలిపే నాకు వేదమంతి. స్వప్న, ఇది మంచి పద్ధతి కాదు. నేను మంచిదనుకున్న పద్ధతి ఇదే. చూడు బావా, నా భార్య చనిపోలేదు, నాతోనే ఉంది అని నువ్వనే మాటలో ఎంత నిజం ఉందో, వీడు నా బిడ్డ అని నేననే మాటలో కూడా అంతే నిజం ఉంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వే నన్ను అర్థం చేసుకో బావా. నా మెళ్ళో తాళి కట్టి నన్ను నీ భార్యగా చేసుకోమని నేను అడగను. కానీ ఈ జన్మకి నేను వీడి తల్లిగా ఉండిపోవటానికి డిసైడ్ చేసుకున్నాను. ఫ్యాంటాస్టిక్! ఈ కథకి డిఫరెంట్ క్లైమాక్స్. నోరు మూసుకో. ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు. మావయ్య, మీరైనా స్వప్న చెప్పండి. కూతురు ఇష్టపడ్డవాడిని చేసుకోవద్దని జీవితంలో ఒక పొరపాటు చేశాను. మళ్ళీ అదే పొరపాటు చేయలేను. ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయంలో తప్పేం లేదురా. అవునరా, ఈ పెళ్లి జరిగితే అమ్మాయికి న్యాయం జరగడం కాదు, చాలా అన్యాయం జరిగినట్టు అవుతుందిరా. దయచేసి నన్ను ఎవరు బలవంతం చేయదు, ప్లీజ్. థ్యాంక్స్ బాబు, ఆలస్యంగానైనా ఈ పెళ్లి ఒప్పుకున్నావు. నేను ఎప్పుడు ఒప్పుకున్నాను? బావా, చూసావా, నువ్వు నన్ను వదిలించుకుందాం అనుకున్నా వీడు నన్ను వదలటం లేదు. ఏరే బంగారు, మీ నాన్న అవునన్నా కాదన్నా మన బంధం ఎవ్వరూ విడదలేరా. మా నాన్నని మీ నాన్న మార్చుకోలేంది, మీ నాన్నని ఎప్పటికైనా మనం మార్చుకోలేమా ఏంటి? ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీ నాన్న మారుతాడు, కాలం మారుస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe